చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది. బ్యాంకులకు తెలంగాణ అధికారులు పోతే దొంగల్లాగా చూస్తున్నారు. చెప్పులు ఎత్తుకపోతున్నామని చెప్పి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను కూడా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చేసినాను. నాకు తెలిసి తెలంగాణ గొప్పతనం ఏంది, తెలంగాణ జిఎస్డిపి ఏంది, శాతం జీడిపి గ్రోత్ ఉన్న రాష్ట్రం, పర్ క్యాపిటల్ ఇన్కంలో నంబర్ 1 ఉన్న రాష్ట్రం, ఇవాళ ప్యాడీ ఉత్పత్తిలో కూడా గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం, ఐటీ రంగంలో అనేక రంగాల్లో ఎదుగుతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇది మొత్తం నిజమే. ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టచ్చు, డ్రింకింగ్ వాటర్ కోసం మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టిండ్రు, అనేక రకాల కార్పొరేషన్ పెట్టి లోన్. కానీ ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలు తప్పు కావచ్చు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు చెప్పి ఇవాటికి మళ్ళీ కాళేశ్వరంలో జరిగిన నష్టాన్ని సరిచేసి పంట పొలాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి నేను ఆ పేపర్ చూసిన 61 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్డ్ వయో పరిమితి ఇంకో సంవత్సరం పెంచుదామనేటువంటి స్థాయికి దిగజారిండ్రు. అంటే ఒక్క మాట చెప్పాలంటే యావత్ తెలంగాణ సమాజం బరిగీసి కొట్లాడి తెలంగాణ ఇంత గొప్పగా ఉండాలని చెప్పి కళ్ళగన్నరో భావించిండ్రో వాళ్ళ కళలన్నీ కూడా కళ్ళలుగా మార్చేసిన పార్టీలు ఇవి. ఇవాళ పక్క రాష్ట్రం మనకంటే జీడిపిలో కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రకరకాల అభివృద్ధి పెట్టిన నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వాళ్ళ క్యాపిటల్ సిటీలు దూసుకుపోతూ ఉంటే ఇక్కడ మాత్రం వెలువెలపోతా ఉంది. ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో మాకెవరైనా సపోర్ట్ చేసేది, మేమే గొప్పల్లో, మాదే రిచెస్ట్ స్టేట్, మేము చేసుకోలేమని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ ఎట్లా అప్పులపాలు చేసింది మనం చూస్తా ఉన్నాము. ఇవాళ వీళ్ళు ఇవాళ ఢిల్లీకి పోతాడు, పెద్దన్న అంటాడు, ఢిల్లీకి పోతాడు, మీ సహకారం కావాలంటాడు, గల్లీకి వస్తాడు, విమర్శిస్తాడు. అంటే రెండు నాలుకలు అబద్ధాల కోరు తప్ప, ఫక్తు రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సోయి మాత్రం వీళ్ళకి లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక గొప్ప చర్చ జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు వాళ్ళని చూసినాం, ఇక లాభం లేదు, సంవత్సరంన్నర వీళ్ళని చూసినాం, వీళ్ళ పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ జిమ్మదారి కలిగిన పార్టీ, బాధ్యత కలిగిన పార్టీ, ప్రజల కోసం ఆలోచించే పార్టీ. మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని అయితే అంటుండో, ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మోడీ గారు భావిస్తుండో, ఇక్కడ కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ మేము మా తిలావత్ గారి, అదేవిధంగా మా రాథోడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేము ప్రజల సమస్యలు మా పార్టీ ఆఫీసులో ఒక సెల్ ఓపెన్ చేసినాం. రోజు ఒక ఎంపీ గారు కూర్చుంటారని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే అందరూ వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, సమస్యలు చెప్పడంతో పాటుగా వాళ్ళు చెప్తున్న మాట, అన్నా మీరు ఇట్లనే పనిచేయండి, గొప్పగా మీరు ముందుకు పోండి, వచ్చే సర్కారు మనదే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ చల్లగుంటుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ మళ్ళీ దేశంలో గొప్ప రాష్ట్రంగా సంతరించుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా 100 మంది ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా 2 మాటలు. ఒకటేమో మన ఆశలు ఆడియాశలు చేసిన పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవదిగా మీకు అండగా ఉండి కొట్లాడమే కాకుండా అది వరి ధాన్యం సమస్య కావచ్చు, అది ఉద్యోగాల సమస్య కావచ్చు, అది రేపు గోదావరి జలాలు మళ్లించే సమస్య కావచ్చు, అది ఇంకే సమస్య కావచ్చు, సమస్యల మీద కొట్లాడుతూనే అంతిమంగా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణలో
మనం అధికారానికి వస్తాం. ఇవాళ ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఆత్మహత్యతో బతికి ఇవాళ దిగాలు పడ్డ తెలంగాణకు ఒక మంచి దిక్సూచిగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకి బాధితులకి ఒక రిక్వెస్ట్, భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నేను చెప్పిన సెంటర్ ఓపెన్ చేసినాం. అది ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలు కావచ్చు, భూముల అక్రమ లేఅవుట్లు కావచ్చు, అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తున్న దోపిడీ కావచ్చు, ప్రభుత్వ అండదండలతో అనేక రకాల దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నిటి మీద తో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా మాకు మీరు ఏమైనా సమస్యల మీద ఇస్తే తప్పకుండా మేము అప్పటికప్పుడు చేయాల్సిన పనులు పరిష్కరిస్తాం. ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే కొన్ని సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు 11 గంటల నుంచి 1 గంట వరకు ఇది నిరంతరం కొనసాగుతుంది కాబట్టి మీరు దాన్ని ఆ సౌకర్యం వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.